సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎన్టీఆర్ గారి 'దేవరా' సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఒక నెగటివిటీ ప్రచారమైంది. కొద్దిగా ట్రోలింగ్ జరిగింది. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందా అని చూస్తే అప్పుడు నందమూరి అభిమానులు కానివ్వండి, లేకుంటే టీడీపీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ వీళ్ళే విమర్శలు ఎక్కువగా చేస్తారు. ఈవెన్ కొంత సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాని ఫ్లాప్ చేయండి అని చెప్పేసి కూడా పిలిపిచ్చారు. తరువాత అదే టైంలో ఇక్కడ తెలంగాణలో ఆ సినిమాకి బెనిఫిట్ షోలకు కాస్త పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. మరి ఏపీలో చూసుకుంటే మరి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తారా? టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తారా? ఇవ్వరు. ఈ సినిమాకి ఫ్లాప్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుందన్న ఒక చర్చ అయితే జరిగింది సార్. కానీ ఇప్పుడు కట్ చేస్తే కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ గారి సినిమాకి టికెట్ రేట్లకు అండ్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చేసింది. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? మరి టికెట్ రేట్ల పెంపు పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? టిక్కెట్ల రేట్లు పెంపు అనేది కరెక్టా కాదా అనే విషయంలో ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది నాకు. అవును. టిక్కెట్ల రేట్లు పెంపు ద్వారా మొదటి రోజు సినిమాకి వెళ్ళేవాళ్ళు ఎవరు? అభిమానులు వెళ్తారు. ఎవరి అభిమానులు వెళ్తారు? హీరో గారి అభిమానులు వెళ్తారు. అవును. అలా మొదటి రోజు మొదటి షో చూడాలని ఉత్సాహంతో ఉరకలెత్తేటువంటి అభిమానుల గొంతు కొయ్యటం ఇది. టిక్కెట్ల రేట్లు పెంచడం అంటే అభిమానుల్ని కోసుకు తినేయటమే. తమ మీద ఉన్నటువంటి అభిమానాన్ని సొమ్ము చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి టిక్కెట్ల రేట్లు పెంపు అనేది కరెక్ట్ కాదు, కానీ మా ప్రాజెక్టుకి ఇది అవసరము అనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళి అడుగుతున్నారు. ఆ విషయం చిరంజీవి గారు మాట్లాడాడు. మేము అంటే భారతదేశం గర్వించే లెవెల్లో సినిమాలు తీస్తున్నాము, మేకింగ్ చాలా పెరిగింది, విఎఫ్ఎక్స్ ఇవన్నీ చాలా చేస్తున్నాము, రకరకాల హంగులు వచ్చాయి, కాబట్టి బడ్జెట్లు విపరీతమైపోయినాయి, టిక్కెట్ల రేట్లు పెంచి తీరాలి, కన్సిడర్ చేయండి అని ఆయన మాట్లాడాడు. కాబట్టి ఆ యాంగిల్లోనే ప్రభుత్వాలు కూడా అంగీకరిస్తున్నాయి, టిక్కెట్ల రేట్లు పెంచుతున్నారు. టిక్కెట్ల రేట్లు పెంచడం మాత్రమే కాదు, వీళ్ళు వేసుకునేటువంటి ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇచ్చారు. దాంతోపాటు డైలీ 5 షోస్ వేసుకోవడానికి కూడా పర్మిషన్లు ఇచ్చారు. దీనికి ఆయన థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్. దీనికంటే ముందు వరద బాధితులను ఆదుకోవటానికి ఆయన సినిమా పరిశ్రమ నుంచి విరాళాలు ప్రకటించినటువంటి మొదటి హీరో ఎన్టీఆర్. ఆయన విరాళం ప్రకటించిన మరుక్షణం లోకేష్ గారు ట్వీట్ చేశాడు, థ్యాంక్ యూ బావా అని. ఈ రెండు కుటుంబాల మధ్య అంత సాన్నిహిత్యం లేదు అనే మాట ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరూ కొంచెం అంటే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి అలాగే తెలుగుదేశం పార్టీకి కొంత దూరంగా ఉండాలి, కొంత ఎడంగా ఉండాలి అనేది అనుకుంటున్నారు అనేది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. అవును. అలాగే ఎన్టీఆర్ సినిమాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం పాజిటివ్గా రెస్పాండ్ అయింది. వీళ్ళ విజ్ఞప్తికి రెస్పాండ్ అయ్యి అన్ని రకాల అనుమతులు ఇచ్చారు. ఈ అన్ని రకాల అనుమతులు ఇవ్వటం వెనకాల వ్యాపారాన్ని వివాదాన్ని కలిపి చూడకూడదు, అంటే పర్సనల్ లెవెల్లోనూ ఫ్యామిలీ లెవెల్లోనూ ఉన్నటువంటి విభేదాలు లేకపోతే అభిప్రాయ భేదాలు వీటిని వ్యాపార రంగంలోకి విస్తరించకూడదు, విస్తరించడం వల్ల నష్టాలు వస్తాయి తప్ప లాభాలు రావు అనే వ్యాపార సూత్రం ప్రకారం దీనికి అంగీకరించి ఉంటాడు చంద్రబాబు నాయుడు అనేది నా అభిప్రాయం. వ్యాపారంలోకి సెంటిమెంట్లు పట్టు రాకూడదు, ఏ ఇతర బ్యాగేజీలు రాకూడదు. అది వ్యాపారం తాలూకా ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు ఈ వివాదంలోకి వెళ్ళలేదు. అలాగే ఇతను కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రేపటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు విరాళం భారీగా ప్రకటించాడు. విరాళం భారీగా ప్రకటించిన ఫలితం ఈ టిక్కెట్ల రేట్లు పెంపు, ఇతర సౌలభ్యాలు కావచ్చు. అలా ఒక సయోధ్య ఉంది వాళ్ళ మధ్య, వ్యవహారంగా చూసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ సయోధ్య నడుస్తుంది. అది టోటల్గా ఈ టిక్కెట్ల రేట్లు పెంపు అలాగే ఈ షోస్కి సంబంధించినటువంటి అనుమతులు వీటికి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య అవగాహన వెనకాల ఉన్న నేపథ్యం ఇది. ఇది అన్ని ప్రాంతాలకి ఇది వర్తించదు. రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎన్టీఆర్ రాకపోవచ్చు.
లేదు సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఏదైనా కార్యక్రమం జరిగినా ఆయన రాకపోవచ్చు, గౌరవప్రదంగానే తప్పుకుంటాడు సీన్లో నుంచి. ఎందుకంటే గతంలో ఈయన వెళ్ళి అవమానపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. లోకేష్ వివాహానికి ఆయనకి ఆహ్వానం ఉంది, ఆయన వెళ్ళాడు, ఎవరు పలకరించక హ్యూమిలేషన్కి గురై బయటకు వచ్చేసాడు. ఆ రోజుల్లో పేపర్లు అలాగే అప్పటికి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా దాన్ని రిపోర్ట్ చేసింది. ఆయన సడన్గా వెళ్ళిపోవటం అనేది, కార్యక్రమం నడుస్తుండగా వెళ్ళిపోవటం అనేది రిపోర్ట్ అయ్యింది ఆ రోజున. కాబట్టి విభేదం విభేదమే, వ్యాపారం వ్యాపారమే అన్న పద్ధతిలో చంద్రబాబు గారు మొత్తానికి దేవరికి ఒక క్లియరెన్స్ అయితే ఇచ్చాడు. ఎలాగూ అనుమతులు వచ్చాయి కాబట్టి డెఫినెట్గా టికెట్ల రేట్లు పెంపుకి వాళ్ళు అనుమతి ఇచ్చారు కాబట్టి ఓపెనింగ్స్ ఎలాగూ ఈ సినిమాకి బ్రైట్గానే ఉంటాయి. ఇమేజ్ కావచ్చు, ఇతర వ్యవహారాలు, RRR తర్వాత వస్తున్నటువంటి సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కనిపించకుండా స్ప్రెడ్ అవుతోంది దేవరా ఫీవర్ అనేది, విజిబుల్గా లేదు కానీ అది సర్క్యులేషన్లో ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవం లాగా సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకని ఎన్టీఆర్ ఒక మాట అన్నాడు, ఈ సినిమా రిలీజ్ అవుతోంది అంటే నాకు చాలా టెన్షన్గా ఉంది అని. అంటే అంత టెన్షన్ ఎందుకు కలిగిస్తోందంటే హోప్స్ విపరీతంగా ఉన్నాయి ఆ సినిమా మీద. ప్రమోషన్కి సంబంధించి ఒక విచిత్రమైన వ్యూహాన్ని అనుసరించారు వాళ్ళు. ఎక్కడా అనవసరమైన హైప్ వైపు తీసుకెళ్లకుండా ఆడియన్స్కి ఏది తెలియాలో ఎంతవరకు తెలియాలో అంతవరకే చెప్తూ నడిచింది ప్రచారం అంతా కూడా. అది చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. అది వర్కౌట్ అయ్యి రేపొద్దున బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతిఫలించి మంచి వసూళ్లు చూపించేటువంటి ఛాన్స్ అయితే ఉంది దేవర సినిమాకి. ఓకే. దానికి ఇప్పుడు ఏపీలోను ఇతర ప్రాంతాల్లోనూ షోస్కి సంబంధించి రేట్లకు సంబంధించి కల్పించినటువంటి వెసులుబాటు, రాయితీలు ఇవన్నీ కూడా వాళ్ళ బడ్జెట్ వర్కౌట్ అవ్వడానికి విపరీతంగా సహకరించే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.